వెల్కమ్ టు సాక్షి ఎన్ఆర్ఐ మాట ముచ్చట విత్ మీ శైలేష్ కుమార్. మరి ఈ రోజు మనతో కలిసి ఉన్న ఇద్దరు ప్రత్యేక అతిథులు మాట కన్వెన్షన్ విజయానికి తమ వంతు కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖులు. క్రీడా రంగంలో యువతను ప్రోత్సహిస్తూ మాటా కన్వెన్షన్ స్పోర్ట్స్ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ స్పోర్ట్స్ డైరెక్టర్ గా సురేష్ ఖజానా గారు, అలాగే ప్రజా సంబంధాల కార్పొరేట్ వ్యవహారాల్లో విశేష అనుభవంతో మాటా కన్వెన్షన్ సందేశాన్ని మరింత విస్తృతంగా ప్రజలకు చేరవేస్తున్న పిఆర్ అండ్ కార్పొరేట్ విభాగ ప్రతినిధి శ్రీ ప్రశాంత్ గారు. వీరితో కలిసి మాటా కన్వెన్షన్ విశేషాలు, లక్ష్యాలు, యువతకు అందిస్తున్న అవకాశాలు, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఆసక్తికరమైన ప్రోగ్రాం ఈరోజు మాటా ముచ్చటలో తెలుసుకుందాం. హాయ్ సురేష్ గారు. హాయ్ అండి, నమస్కారం. నమస్కారం సార్. హాయ్ ప్రశాంత్ గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. సో వి హ్యావ్ మెనీ క్వశ్చన్స్ ఫర్ యూ సార్. సో ఫస్ట్ సురేష్ గారితో మొదలు పెట్టేద్దాము. సో మరి ఇప్పటి వరకు సార్ నిర్వహించిన స్పోర్ట్స్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సభ్యుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? సో ఇప్పటివరకు మేము చాలా గేమ్స్ కండక్ట్ చేసాం. స్పోర్ట్స్ టోర్నమెంట్స్ కానీ గేమ్స్, ఇండివిజువల్ గేమ్స్ కానీ కండక్ట్ చేసి మంచి మాటకి మంచి స్పందన వచ్చిందని అందరం చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. వే ఆఫ్ మన హాస్పిటాలిటీ కానీ, వే ఆఫ్ కండక్ట్ కానీ చాలా వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మిగతా వాళ్ళకన్నా మనకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్లస్ పార్టిసిపేట్స్ కూడా చాలా మంది మనకి ఎందుకు మనతో పార్టిసిపేట్ అంటే జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం మనతో. ఓకే, వెరీ నైస్ సార్. సార్ అది కాకుండా సార్ నెక్స్ట్ క్వశ్చన్ సార్ దగ్గరికి వెళ్ళిపోదాం, ప్రశాంత్ గారికి. సార్, ఈ కన్వెన్షన్ లో సుమారుగా ఎంతమంది వెండర్లు పాల్గొంటున్నారు? ఆల్రెడీ మేము సోల్డ్ అవుట్ అయ్యాము వెండర్షిప్ కి. వి లిమిటెడ్ అవర్ టు 100 బూత్స్ చేసాం. 100 బూత్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి మొత్తం. సో అండ్ వెయిటింగ్ లో ఒక 30 to 40 మంది ఉన్నారు హూ రియలీ వాంట్ టు కమ్ ఇన్ అండ్ వీఆర్ ట్రైంగ్ టు కైండ్ ఆఫ్ సేయింగ్ ఓకే వీ క్యాన్, బికాస్ కొద్దిగా బ్యాలెన్సింగ్ అవుట్ చేయాలి. Not to rush everything. So we are really sold out and it's a real hot place going on. And next question, sir. సురేష్ గారికి ప్రస్తుతం చెస్, క్యారమ్స్, బ్యాడ్మింటన్, త్రిబోల్, క్రికెట్ ఇలాంటి క్రికెట్ స్పోర్ట్స్ కార్యక్రమాలు ఏ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు? సో ప్రస్తుతానికి మేము న్యూ జెర్సీ ఒకటి, పెన్సిల్వేనియా, వర్జీనియా, హారిస్బర్గ్, డెలావేర్ ఇలా 5 డిఫరెంట్ స్టేట్స్ లో గేమ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నాము. ఎస్పెషలీ మనకి చెస్ అయితే ఏజ్ వైజ్ గా మేము కండక్ట్ చేసి ర్యాంకింగ్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైమ్ మనకి క్యారమ్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మేము 25 స్టేట్స్ ప్లేయర్స్ తో గేమ్ కండక్ట్ చేసాము. లైక్ నేషనల్ టోర్నమెంట్. సో నెక్స్ట్ ఇంకా పికిల్ బాల్ కు వస్తే ఏంటంటే ఇది కూడా రేటింగ్ టోర్నమెంట్. ఆల్మోస్ట్ మనకి మల్టిపుల్ స్టేట్స్ నుంచి ప్లేయర్స్ వచ్చారు. ప్లస్ మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మనతో ఆడిన ప్రతి ప్లేయర్ కి మనం ర్యాంకింగ్ ప్రొవైడ్ చేస్తాం మనం. సేమ్ థింగ్ చెస్ కూడా స్టేట్ లెవెల్ లో కండక్ట్ చేస్తున్నారు. సో అది కూడా ర్యాంకింగ్ టోర్నమెంట్స్. సో ఫస్ట్ మనకి ఉమెన్స్ కి త్రో బాల్ కండక్ట్ చేసాం ఫీల్డ్ లో, మంచి సక్సెస్, అది హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది అన్నమాట ఉమెన్స్ నుంచి. సో మిగతా స్టేట్స్ కూడా ఏమంటున్నారంటే మా దగ్గర కండక్ట్ చేయండి గేమ్, సో వీఆర్ ఆల్ ఇంట్రెస్టెడ్ అని మాకు వాళ్ళే రీచ్ అవుతున్నారు మా దగ్గరికి. సేమ్ అదే మనకి క్రికెట్ కండక్ట్ చేస్తున్నాము. క్రికెట్ ఆల్మోస్ట్ మాకు ఇప్పటికి 25 టీమ్స్ రిజిస్టర్ అయిన ఏమో 25 ఉన్నాయి. ఇంకా అంటే ఆల్మోస్ట్ ఎలా అయిపోయిందంటే మా సిచ్యువేషన్ టైం లేదు కానీ గేమ్స్ ఆడాలని ఇంట్రెస్ట్ చాలా మంది రిజిస్టర్ అవుతున్నారు. మేము ప్రెసెంట్ ఏం చెప్తుందంటే సోల్డ్ అవుట్, ఇంకా నెక్స్ట్ ఇయర్ కండక్ట్ చేద్దామని చెప్తున్నాం అందరికి. ఓహో, యాక్చువల్లీ అలా అంటే చాలా మంది అంటే అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతారు. బట్ ఓకే, సో ఇంకోటి ఏంటంటే అదే మనతో టైప్ అయిన ప్రతి ప్లేయర్ కి ఏంటంటే వాళ్ళ ఎంతో కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ కానీ డిఫరెంట్ రూల్స్ సెట్ చేయడము, డిఫరెంట్ ఆఫ్ అట్రాక్షన్ అన్ని వాళ్ళకి ఇస్తాం అనమాట. సార్ ప్రశాంత్ గారు, మరి వెండర్లను మీరు ఎలా సెలెక్ట్ చేసిర్రు? మరి వాళ్ళ స్పందన కూడా ఎలా ఉంది? సో నేను ఐ టేక్ బ్యాక్ మై ప్రీవియస్ స్టేట్మెంట్. వెండర్స్ 100 పీపుల్ని సెలెక్ట్ చేసాము. 25 లిస్ట్లో ఉన్నారు. కానీ యాక్చువల్ ఇనిషియల్ సబ్మిషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 227 పీపుల్ ఇంట్రెస్ట్ చూపించారు. సో ఐ వుడ్ సే ద వెయిటింగ్ లిస్ట్ ఇస్ మోర్ దాన్ 125 యాక్చువల్లీ. సో దాంట్లో సెలెక్ట్ చేయడం ఏంటంటే చాలా మటుకు పీపుల్ హూ కమ్ దేర్ దే వాంట్ టు హ్యావ్ ఎ గుడ్ టైం. అంటే ఈవినింగ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, దెన్
ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ వచ్చారనుకోండి, వాళ్ళకి జ్యువెలరీ, చీరలు అలాంటి షాపింగ్ ఉండాలి. సో ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇఫ్ దే లాట్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ లాట్ ఆఫ్ అదర్ ఎడ్యుకేషనల్ కంపెనీస్ ఎట్సెట్రా, బట్ మైట్ నాట్ బి వెరీ విల్లింగ్ పీపుల్ టు స్పెండ్ టైమ్ మచ్. అట్లా అని చెప్పి కొన్ని ప్రతి కేటగిరీ నుంచి కొన్ని సెలెక్ట్ చేసాము. We Okay. gave good amount, like good thing to note now. I don't know what trend changed. A lot of real gold, not the gold, but real gold, real diamond jewelry people are also in there now. So a lot of big names. You name the big names in India, వాళ్ళు ఉన్నారు ఇక్కడ goods ఉన్నాయి. And lot of ladies, we are encouraging home entrepreneurs. ఇంట్లో నుంచి బిజినెస్ చేస్తుంటారు, చిన్న స్మాల్ బిజినెస్ అనుకోవచ్చు వాటిని. వాళ్ళకి కూడా ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్ ఇచ్చి మేము గుడ్స్ సెలెక్ట్ చేసాము. సో ఇట్స్ కైండ్ ఆఫ్ వేరీడ్ గ్రూప్స్ ఉన్నాయి. అండ్ ద వే వి డిడ్, నవీన్ గారు ఉన్నారు హూ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద బూత్ థింగ్స్. హీ మెటికులస్లీ ప్లాన్ ద లేఅవుట్ ఆఫ్ ద హోల్ థింగ్ సో దట్ ఎనీ పర్సన్ హూ కమ్స్ టు ద కన్వెన్షన్ విల్ హ్యావ్ టు గో టు ద బూత్స్. అన్ని ఐక్య స్టోర్ తెలుసు కదా మీకు, వాళ్ళ లేన్ ఉంటుంది, ఒక పాత ఉంటుంది, ఆ పాత నుంచి వెళ్తారు. అట్లా పెట్టేసి ప్రతి బూత్ ని ప్రతి మనిషి చూసేట్టుగా పెట్టాం మేము. ఓకే. సో వీ ప్లాన్ ఇట్ వెరీ మెటికులస్లీ సో దట్ నో బడీ ఈస్ అంటే దిశ నాకు కార్నర్ లో అయిపోయింది, నాకు రాలేదు అలా అనుకోకుండా ప్రతి ఒక్కరికి ఎక్స్పోజర్ ఇచ్చాము అక్కడ. అంటే అందరి చాయిస్ ని ఎంపిక చేస్తూ ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా ఎవ్రీ చాయిస్ షుడ్ హావ్ టు బి రెస్పెక్టెడ్. వెరీ నైస్. Yes. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ROI ఉండాలి. వాళ్ళు కమ్, దే పార్టిసిపేట్, దే టేక్ ఎఫర్ట్, వాళ్ళకి దే నీడ్ వ్యూవర్షిప్. సో అండ్ వ్యూవర్స్ కి అన్ని కనిపించాలా. సో అట్లా అని చెప్పి పెట్టాము. ఫెంటాస్టిక్. సార్ సురేష్ గారు, మరి ఇప్పటి వరకు కన్వెన్షన్ లో స్పోర్ట్స్ విభాగాన్ని ఎలా రిప్రజెంట్ అంటే ఎలా ప్రదర్శించబోతున్నారు? అంటే మేము ఈ స్పెషల్ గెస్ట్ ని ఇన్వైట్ చేస్తాం కన్వెన్షన్ కి. సో వాళ్ళ ద్వారా ఏంటంటే మనకి ఎవరైతే మనకి విన్నర్స్ అయ్యారు, రన్నర్స్ వచ్చారో, ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్ అంటాం కదా. సో వాళ్ళకి ఏంటంటే మనకి ట్రోఫీస్ ప్లస్ ఏవైతే మనము ప్రైజ్ మనీ డిక్లేర్ చేస్తామో అవన్నీ వాళ్ళతో ఇప్పిద్దామని మా ప్లాన్. సో ప్లస్ ప్రెసెంట్ మనకి ఏంటంటే కొంతమంది ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు, అంటే కరెంట్ ప్లేయర్స్ కాదు, ఎవరైతే రిటైర్ అయిపోయారో ఫేమస్ నేమ్స్ ఉన్నాయి కదా, లైక్ ఉమెన్స్ కేటగిరీలో వేద కృష్ణమూర్తి కానీ, ఇలా కొంతమంది రీచ్ అవుతున్నాము. సో వాళ్ళు గెస్ట్కి వస్తే వాళ్ళతో మనం ఏంటంటే స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ కోసం ఏంటంటే వాళ్ళతో ప్రైజెస్ చేపిద్దామని మనం ప్రయత్నిస్తున్నాము. లవ్లీ సార్, లవ్లీ. యూజువల్ గా సార్ నెక్స్ట్ ఇప్పుడు కార్పొరేట్ భాగస్వాములను మీరు ఎలా అభివృద్ధి చేస్తున్నారు? సో కార్పొరేట్ భాగస్వాములు అంటే వీ హ్యావ్, మాకు చాలా రిలేషన్షిప్ ఉంది ముందు నుంచి. నాట్ జస్ట్ కన్వెన్షన్ కాకుండా మాటాలో రీజనల్ చాప్టర్స్ కూడా వీ హ్యావ్ లైక్ ఆల్మోస్ట్ 30+ చాప్టర్స్ ఉన్నాయి. సో అన్నిట్లో మేము ఎంకరేజ్ దెమ్, వీ హ్యావ్ రిలేషన్షిప్ విత్ ఆన్గోయింగ్ రిలేషన్షిప్. సో కార్పొరేట్ భాగస్వాములు అంటే లైక్ దే డూ స్పాన్సర్షిప్ టు అస్, అండ్ వాళ్ళకి మేము కన్వెన్షన్ సపరేట్ రూమ్స్ కూడా ఇస్తున్నాము. లైక్ యూనో we have separate room for the entire 2 days where startup ideas వస్తాయి, then hackathon ఉంటుంది, like all those things we give. So యంగ్స్టర్స్ కి ఎక్స్పోజర్ ఇస్తూ వాళ్ళ ఐడియాస్ ఎక్స్పోజ్ చేయడము, ప్లస్ ఈ కార్పొరేట్ కంపెనీస్ వి వాంట్ టు ఇన్వెస్ట్ ఆర్ బై ఆర్ టేక్ అ స్టేక్ ఇన్ దట్ ఐడియా దట్ యు లైక్, దే విల్ బి గివెన్ అ ఛాన్స్. సో ఈ రెండు పెట్టేసి మేము వి కైండ్ ఆఫ్ ఎంకరేజింగ్ ఇట్, అండ్ దట్స్ బీన్ పార్ట్ ఆఫ్ ఎనీ మూవ్ చేస్తామో కార్పొరేట్స్ కి ఎక్స్పోజర్ ఉండాలా, వాళ్ళకి ROI ఉండాలని చూస్తాం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ ద backbone for any convention we do. We need money, and money is coming from corporates and sponsors, etc. So yes, they are one of the very critical part of the whole convention. So we cater to them a lot, we entertain them a lot and give what they want. Actually we give more than what they want. So sorry, I'll add something to that. Corporates ki as much as exposure ivvadaniki maku separate web team kuda undi, social media team undi. They give tons of, choose my bites చూస్తే అసలు we handshook with a lot of influencers, etc. to give corporates, individual corporate sponsors ni, corporate వాళ్ళని exposure ఇచ్చుకుంటూ వాళ్ళకి eyeballs, end of the day they need the eyeballs. So and we need people to see it. Yeah, that's what we do. Every department is like it's like separate army for that. So we are on that. Yeah. భవిష్యత్తులో మరిన్ని ఏ క్రీడా కార్యక్రమాలు చేపట్టాలని మీరు భావిస్తున్నారు ఫర్దర్ గా? సో ఫర్దర్ గా అయితే మేము చెస్ స్టేట్ లెవెల్లో కండక్ట్ చేయాలనుకుంటున్నాము, చెస్ కాంపిటీషన్స్. అంటే ఆల్ ఏజెస్ స్టూడెంట్స్ కానీ, అంటే హై లెవెల్ స్టూడెంట్స్ కానీ, లేకపోతే మనకి ఓల్డ్ పీపుల్ కానీ, ఎవరికైనా సరే మనకి ఏంటంటే స్టేట్ లెవెల్లో చెస్ టోర్నమెంట్స్ కండక్ట్ చేయాలని మేము అనుకుంటున్నాము. అలాగనే మనకి త్రో బాల్ అన్ని స్టేట్స్ లో పెట్టాలని, తర్వాత పికిల్ బాల్ కూడా నేషనల్ లెవెల్ కండక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం మేము. అండ్ దెన్ సార్ నెక్స్ట్ మాటా గురించి కార్పొరేట్ సంస్థలను ఎలా చేరవేస్తున్నారు? మాటా గురించి ఎస్పెషల్లీ ఫస్ట్ థింగ్ ఇస్ వీ హ్యావ్ ట్రాక్ రికార్డ్, ప్రూవెన్ ట్రాక్ రికార్డ్.
Oh, And fantastic. I would say we are in our youth ages. We are just fresh, new, out of the box, and Mhm. every volunteer takes ownership of what the task they're doing. So ఇలా అవన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఖజానా గారు చెప్తున్నారు, లైక్ ఆల్రెడీ గేమ్స్ ఉన్న గేమ్స్ పెట్టకుండా కొత్త గేమ్స్ ఆలోచించారు. ద ఉమెన్ కి త్రోబాల్ అన్నారు కదా, దట్ వాస్ ట్రెమెండస్ సక్సెస్. ఐ నో దట్ అండి, బికాస్ ఐ గాట్ ఇట్ కవర్డ్ ఇన్ ద మీడియా అండ్ వీ గాట్ లాట్ ఆఫ్ హిట్స్ ఫర్ దోస్ దట్ మ్యాచెస్, దట్ వాట్ ఎవర్ కవరేజ్ వి డిడ్. సో అట్లా ప్రతి డిపార్ట్మెంట్, అది ఐ సెటింగ్ ఎగ్జామ్, ప్రతి డిపార్ట్మెంట్ లో కార్పొరేట్ వాళ్ళకి కూడా, వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ జ్యువెలరీ ఉందనుకోండి, వాళ్ళకు కార్నర్లో యాడ్స్ ఇస్తాము. దెన్ వాళ్ళ సపరేట్ పిఆర్, ఒక బయట మీడియా తీస్తాము ఏమొస్తుందా ఏమున్నాయని చెప్పి. సో ఈవెన్ అ కంపెనీ లైక్ సే XYZ కంపెనీ విచ్ ఇస్ డూయింగ్ జ్యువెలరీ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ చేయలేని అడ్వర్టైజ్మెంట్ మేము చేస్తున్నాం లిటరలీ, జస్ట్ ఫర్ ద కన్వెన్షన్. సో దట్స్ అ బిగ్ ROI and they see the value in what we're doing. So they really come forward for us. In fact, they'll be waiting for us. మాకు 5 అంటే కొంతమంది కార్పొరేట్స్ అంటున్నారు, మేము 1 year కాదు నెక్స్ట్ 5 years మీతో సైన్ అప్ చేస్తాం అని ఉండాలి ప్యాకేజ్ అలా అని. We didn't think on that. So that just tells that how much corporate people are like relying on us, and not relying, trusting us. So end of the day, trust is what is important. అంటే వాళ్ళు Yes, స్పాన్సర్ of చేసి course. డబ్బులు ఇచ్చేగానే తీసుకొని కన్విన్స్ చేయడం కాదు, రిటర్న్లో ఇవ్వాలి. అండ్ వీ స్ట్రెస్ అ లాట్ ఆన్ దట్. మేము ఏమి ఇస్తాం అనేది చూస్తాం అది. సో అలా మార్కెటింగ్ చేస్తున్నాము. దెన్ మనకి సెలబ్రిటీస్ వస్తున్నారు, సెలబ్రిటీస్ బైట్స్ కూడా ఉంటాయి, అవి ఇస్తున్నాము. సో ద వే గెటింగ్ సెల్లింగ్ ద టికెట్స్, వాళ్ళకి ప్లస్ టికెట్స్ ఎన్ని సెల్ అవుతున్నాయి ఏమవుతాయి కూడా అప్డేట్ చేస్తుంటాం, సో దట్ దే నో హౌ ఫాస్ట్ వీఆర్ వర్టికలీ గ్రోయింగ్ అప్ ఫర్ ద కన్వెన్షన్. సో దే సీ ఆల్ దీస్ థింగ్స్, అండ్ నెక్స్ట్ ఇయర్ ఆటోమేటిక్గా ఇప్పుడు ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా 60 to 75% పీపుల్ కమ్ బ్యాక్ ఫర్ నెక్స్ట్ ఇయర్ ఆల్సో. మజా Hmm. ఈజీగా అయిపోద్ది. అండ్ ఈజీగా ఎందుకు అవుతుంది అంటే వీ డూ లాట్ ఆఫ్ గుడ్ జాబ్, వీ క్రియేట్ ర్యాపో, ట్రస్ట్ బిల్డ్ చేస్తాం. సో దట్స్ వాట్ ఇస్ ఇంపార్టెంట్. యూత్ కి అండ్ ఫ్యామిలీస్ కి స్పోర్ట్స్ ద్వారా మరింతగా ఎలా గలుగుతారు ఫర్దర్ గా వాళ్ళిద్దరికి, యూత్ కావచ్చు ఫ్యామిలీకి కావచ్చు, అంటే వారిద్దరి చాయిస్ వేరేగా ఉంటుంది కాబట్టి వాళ్ళ అనుసంధానం ఎలా ఉండబోతుంది? సో స్పోర్ట్స్ అంటే మాట ఒక మల్టిపుల్ కోర్ మనకి ప్రిన్సిపల్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఏంటంటే సమానత్వం. ఈ Yes. స్పోర్ట్స్ ఒక్కటే మనకి సమానత్వాన్ని బాగా క్రియేట్ చేస్తుంది, అది నా అభిప్రాయం. కానీ Yeah. ఈ స్పోర్ట్స్ వల్ల కూడా మనకి తెలుగునే కాదు, అమెరికన్స్ కానీ ఎవరినైనా సరే మనకి పార్టిసిపేట్ చేసేందుకు ఛాన్సెస్ ఉంది. సో అక్కడ ఏముంటుందంటే మల్టిపుల్ కంట్రీస్ కానీ మల్టిపుల్ లాంగ్వేజ్ పీపుల్స్ కానీ వాళ్ళందరినీ ఏం చేస్తున్నాం ఈక్వల్ గా ట్రీట్ చేసి వాళ్ళతో ముందుకు మనం వెళ్తున్నాము. సో యూత్ కానీ ఏ ఏజ్ అయినా సరే మెయిన్ కావాల్సిన వాళ్ళకి ఇప్పుడు మనకి ప్రెసెంట్ ఉన్న ఏఐ ట్రెండ్ లో, రైట్, మన ఏఐ మార్కెట్ లో ఉన్నాము. ఏఐ మార్కెట్ ఎలా ఉందంటే మనకి ఫిజికల్ గాను మెంటల్ గాను చాలా స్ట్రెస్ ఎక్కువైపోయింది. సో స్పోర్ట్స్ ఒక్కటే రెండింటికి కొంచెము రిలీఫ్ గా, ప్లస్ వాళ్ళని మెంటల్ గా ప్రిపేర్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. సో అలా కాకుండా మనకి చాలా సోషల్ బెనిఫిట్స్ ఉంటాయి, లైక్ ఇక్కడ లీడర్షిప్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో మన యూత్ ఏమంటావు, పార్టిసిపేట్ ఎనీ స్పోర్ట్స్, ఓకే, షో యువర్ స్కిల్స్. దానివల్ల ఏమైనా వాళ్ళు ఫిజికల్ గా స్ట్రాంగ్ అవుతారు, అంటే ప్లస్ మెంటల్ గా ఫిట్ ఉంటారు, మెంటల్ గా ఉంటారు, వాళ్ళు ప్రాపర్ గా ఉంటారు. ప్లస్ ఇంకొందంటే వీళ్ళకి కమ్యూనికేషన్, సోషల్ మీడియా, లీడర్షిప్ ఇవన్నీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మనకి మన పెద్దవాళ్ళు తీసుకోండి, లేదా మిడిల్ ఏజెస్ అనుకోండి, ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఈ ప్రజెంట్ కంప్యూటర్స్ మీద కూర్చొని సో మనీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఈ స్పోర్ట్స్ వల్ల కొంచెం వాళ్ళకి రిలీఫ్ అయ్యి కొంచెం హెల్తీ, ఫిజికల్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు వాళ్ళు. సార్ నెక్స్ట్, ఈ పెద్ద పెద్ద కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్, సంస్థలు ఇలాంటి భాగ్యస్వామ్య అవకాశాలు ఎలా ఉన్నాయి? చాలా ఉన్నాయండి. వాళ్ళకి కూడా సిఎస్ఆర్ అని, ప్రతి కంపెనీకి సిఎస్ఆర్ ఉంటుంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో కార్పొరేట్స్, దో వి సీ కార్పొరేషన్స్ వాళ్ళు డబ్బు చేసుకుంటారు అనుకుంటాం, కానీ దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద సోషల్, అంటే దే డిపెండ్ ఆన్ సొసైటీ టు మేక్ మనీ అండ్ టు స్పెండ్ మనీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను అదే జ్యువెలరీ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. హీ కెన్ మేక్ జ్యువెలరీ బట్ హీ హాస్ టు అగైన్ ఎండ్ ఆఫ్ ద డే సెల్ ఇట్ టు ద సొసైటీ. అండ్ ఇఫ్ దే డూ దిస్ సిఎస్ఆర్, సోషల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్స్ త్రూ ఆర్గనైజేషన్స్ లైక్ మాట, దెన్ వాళ్ళు రీచ్ అవుతారు ఎండ్ కస్టమర్కి. దెన్ దే క్రియేట్ పాజిటివ్ ర్యాపో విత్ కస్టమర్స్. ఓకే, మేము మీకోసం చేస్తున్నాం వేరేని, నాట్ జస్ట్ సెల్లింగ్ బట్ వీఆర్ ఆల్సో డూయింగ్ సమ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యూ. అది మా ద్వారా బాగా షోకేస్ చేసుకోగలుగుతారు. అందుకని వీ కైండ్ ఆఫ్ మేక్ గుడ్ హ్యాండ్ షేక్ విత్ దెమ్ అండ్ టుగెదర్ మా మాట లాంటి ఆర్గనైజేషన్, అవర్ మాట ఆర్గనైజేషన్ విత్ కార్పొరేట్స్, వీ డూ అవర్ సిఎస్ఆర్ టు ద పీపుల్. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, సార్ చెప్పినట్టు స్పోర్ట్స్ ఇస్తాము, ఎంటర్టైన్మెంట్ ఇస్తాము, వాళ్ళ టాలెంట్స్ బయటకు వస్తాయి. Then lot of things they come together, ideas in expo hackathon get exposed. So all these things, and matrimonial undi, ekmon matrimonial తో కలిసి మేము ఇప్పుడు మాట మ్యాట్రిమోనియల్ కూడా స్టార్ట్ చేసాము ఆన్లైన్ గా. సో దట్స్ అనదర్ బిగ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. యా, సో we do a lot of things. Yeah.
సురేష్ గారు, ఇప్పటి వరకు ఎంతమంది, అంటే ఇప్పటి వరకు చాలా మంది నమోదు చేసుకుండొచ్చు. బట్ క్రీడా విభాగంలో నమోదు చేసుకున్న వారు ఎంతమంది అండ్ ఇంకెంతమందికి అవకాశం ఉంది? సో ప్రస్తుతానికి అయితే మేము రిజిస్ట్రేషన్స్ అయితే ఆపేసామండి. ఎందుకంటే మేము ఆపేసారా? ఆల్రెడీ అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోయాం. ద ఓకే. రీజన్ ఏంటంటే మాకు టైం లేదు, ప్లస్ గ్రౌండ్స్ దొరకట్లేదు. అంటే ఓకే. మాకు కండక్ట్ చేయాలని ఉన్నా కూడా మాకు ఏంటంటే ప్రెసెంట్ ఏంటంటే ఇన్ఫ్రా ఇన్ఫ్రా అనేది అవైలబుల్ లేదు. ప్లస్ మనకి గ్రౌండ్స్ అలాంటివి ఏవి అవైలబుల్ లేకపోవడం వల్ల సో ఎవరిని మేము తీసుకోవట్లేదు. రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేసాము. సో అదేవిధంగా బ్యాడ్మింటన్ కానీ అంటే డిఫరెంట్ స్పోర్ట్స్ మనం కండక్ట్ చేస్తాం. ఒక్కొక్క దాంట్లో ఆల్మోస్ట్ మాకు 70+ టీమ్స్ పార్టిసిపేట్ చేసినాయి. జస్ట్ ఒక 70+. క్రికెట్ గేమే 1 వీక్ లో మేము ప్లాన్ చేసాము. విత్ ఇన్ 1 వీక్ లోనే మాకు ఆల్మోస్ట్ 25 టీమ్స్ వచ్చేసినాయి. 25 టీమ్స్. ఆల్రెడీ మేము 25 రీచ్ అయిపోయాం. మేము ఆహా. ఇనిషియల్ గా టార్గెట్ చేసిందంటే 15 వస్తాయి అనుకున్నాం, కానీ మాకు 25 రీచ్ అయిపోయినాం ఆల్రెడీ మాకు. అంటే ఇప్పుడు త్రో బాల్ కూడా సేమ్ ఉమెన్స్ కనెక్ట్ చేస్తాము. ఉమెన్స్ జనరల్ గా మన వాళ్ళు ఎవరు బయటికి రాదు కదా. సో అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఆల్మోస్ట్ మాకు 10+ టీమ్స్ వచ్చినాయి మాకు ఇక్కడ. ఓహో, సూపర్ సూపర్. అయితే యాక్చువల్గా ఇలాంటి అవకాశం దొరికింది కదా అంటే చాలా మంది ముందుకొచ్చి పార్టిసిపేట్ చేయడానికని చూస్తారు. కానీ కొంచెం లేట్ అయిన వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతారు రిగార్డింగ్ ఇట్. బెటర్ లక్ నెక్స్ట్ ఇయర్ అని చెప్తున్నాము. యా ఎగ్జాక్ట్లీ. ప్రశాంత్ గారు, మరి ఈసారి కన్వెన్షన్ లాగా కొత్తగా చేరిన కార్పొరేట్ భాగస్వాములు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఇట్స్ అ బిగ్ లిస్ట్ యాక్చువల్గా, సో ఐ డోంట్ వాంట్ గో ఇంటూ నేమ్స్, బట్ బికాస్ ఐ డోంట్ వాంట్ ఒక 10 పేర్లు తీసుకుంటే మళ్ళీ 11వ పేరు తీసుకోతే వాళ్ళ కోపం వస్తే తీసుకోలేదని. సో ఐ వోంట్ గో ఇంటూ నేమ్స్, బట్ ఇట్స్ అ బిగ్ లిస్ట్. ఎస్, కొత్త వాళ్ళు ఉన్నారు. అండ్ వీ ఆల్వేస్ చర్న్ అవుట్ అవుతుంటుంది, కొత్త వాళ్ళని తీసుకొస్తుంటాం. అలో దెమ్ అగైన్. నేను ఇనీషియల్గా చెప్పినట్టుగా మాకు ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు సురేష్ గారు అన్నట్టే మోర్ టీమ్స్ కమ్ ఇన్, బట్ వీ కాంట్ గివ్ ఛాన్స్ టు ఎవ్రీబడి. ఇట్లాగే బూత్స్ కూడా కార్పొరేట్ కూడా చాలా మంది వస్తారు, ఇప్పుడు అందరికీ ఎక్స్పోజర్ ఇవ్వలేము కొన్ని. సో వీ హ్యావ్ టు లిమిట్ సర్టన్ థింగ్స్. సో ఆ ప్రాబ్లం ఉంటుంది ఎప్పుడు, బట్ దట్స్ అ గుడ్ ప్రాబ్లం టు గుడ్ హెడేక్ టు హ్యావ్. సార్, మరి యూజువల్లీ ఉమెన్స్ కోసం ప్రత్యేక క్రీడా కార్యక్రమాలు ఏవైనా ఉన్నాయా స్పెషల్లీ ఫర్ ఉమెన్స్? సో ఉమెన్స్ కి యాక్చువల్గా ఉమెన్స్ క్రికెట్ స్టార్ట్ చేద్దాము మాట ద్వారా. సో ప్రెసెంట్ యూఎస్ లో మనకి మీరు చూస్తే క్రికెట్ లో మెన్స్ క్రికెట్ ఉంది కానీ ఉమెన్స్ లేదు అక్కడ. సో మనకి అలానే మనకి ఉమెన్స్ వరల్డ్ కప్ అన్ని జరుగుతున్నా కూడా యూఎస్ లో ఏంటంటే ప్రెసెంట్ మెన్సే క్రికెట్ ఆడుతున్నారు. సో మేము దాని వల్ల ఆ ఉద్దేశంతో ఏంటంటే మాకు ఒక మహిళా క్రికెట్ అంటే మనకి వేద కృష్ణమూర్తి గారితో తీసుకొచ్చి వాళ్ళతో డెమోస్ చేసి వాళ్ళతో మార్కెట్ చేద్దామని ప్లాన్ చేసాం. జస్ట్ ఉమెన్ స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి, ఉమెన్ పవర్ ని ఎంపవర్ చేయడానికి. సో అదే విధంగా మనకి త్రో బాల్ కూడా సేమ్. ఓకే. సో ఇప్పుడు ఈసారి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేబీ ఫర్ ద నెక్స్ట్ టైం? నెక్స్ట్ టైం కల్లా ఒక అట్లీస్ట్ కొన్ని టీమ్స్ ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అట్లీస్ట్ మేము ప్రయత్నిస్తున్నాం అంతే. అంటే ఎవరు చేయండి, జస్ట్ ఉమెన్స్ కూడా చేసి బాగుండనే ఉద్దేశంతో మాకు ఇచ్చిన ప్రెసిడెంట్ గారు కానీ మా ఫౌండర్స్ కానీ ఇచ్చిన ఐడియాస్తో ఏంటంటే ముందుకు వెళ్తున్నాం. అంటే ఇప్పుడు మనకి చూస్తే మనకి ఇండియా యుఎస్ లో చాలా సంవత్సరాలు ఉన్నాయి, ఎవరు చేయలేదు ఇలాంటివి. ఫస్ట్ టైం మాట ఒక్కటే ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తుంది. సో అంటే సపరేట్ గా ఉమెన్స్ కోసమే ఇవన్నీ చేద్దామని ప్లాన్ తో ముందుకు వస్తున్నాం. సార్, స్పాన్సర్లు మాటతో పార్ట్నర్షిప్ కావడానికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి మీ ఉద్దేశం? మాటతో కావడానికి ఫస్ట్ మా స్వచ్ఛమైన ప్రయత్నం. we truly do what we are saying to do out of the heart, not for money or whatever it is. Plus penetration into the market. Plus exposure to their brand. For example, ఎవరైనా స్పాన్సర్ ఎవరైనా ఈవెంట్కి ఏమైనా స్పాన్సర్షిప్ చేస్తే మేము ప్రీ ఈవెంట్ దాన్ని ఫుల్గా పబ్లిసిటీ ఇస్తాము, డ్యూరింగ్ ద ఈవెంట్ ఇస్తాము, పోస్ట్ ఈవెంట్ కూడా ఇస్తాం. విత్ వాట్ ఎవర్ ఈవెంట్లో చేసిన పిక్చర్స్ తీసుకొని వీడియో చేస్తాం. అని చేయనవసరం లేదు. వీ డోంట్ ప్రామిస్ ఇట్, వి ఓవర్ డూ ఇట్ అండ్ గివ్ ఇట్ బ్యాక్ టు దెమ్. సో దట్స్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ దట్ దే కమ్ ఫర్. అండ్ వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్, కార్పొరేట్స్ కూడా, వాళ్ళు they are every day they're doing for money and etc, with the corporate rules. That's what is end of the day, and this gives them the human touch. Mata లాంటి ఆర్గనైజేషన్ మేము హ్యూమన్ టచ్ ఇచ్చి వాట్ అంటే ప్రతి మనిషికి ఉంటుంది కదా, నాకు సొసైటీ నుంచి వచ్చింది, వాట్ ఐమ్ గివింగ్ బ్యాక్. ఆ గివింగ్ బ్యాక్ అనేది మాటా త్రూ వాళ్ళు ఇస్తున్నారు. సో we kind of stage that, so that's why they come forward for us. So for that, Mata is a platform for them. Yes, definitely, because they truly see our genuine efforts and that we give back. మీరు చూస్తే మా ప్రోగ్రామ్స్ చూస్తే చాలా ఉంటాయి. ఇప్పుడు ఐ డోంట్ టేక్ ద టైమ్ అండ్ ఆఫ్ టాపిక్, బట్ చాలా సేవ అని చెప్పి చాలా చేస్తాం అసలు. ఓకే సార్, స్పోర్ట్స్ లో
పార్టిసిపేట్ చేయాలంటే యూజువల్‌గా పార్టిసిపెంట్స్‌కి మీ సూచనలేమిటి? మా సూచనలు అంటే ప్రత్యేకంగా ఏం లేవండి. అంటే జనరల్ మేమేం చెప్తున్నామంటే కమ్ అండ్ ప్లే ఫ్రీలీ. ఓకే. ఓకే. సో ఇట్ విల్ ఏముందంటే ఇట్ విల్ రిలీజ్ యువర్ ప్రెషర్ ఆర్ స్ట్రెస్. హ్మ్. దానివల్ల ఏముందంటే ఇప్పుడు స్టూడెంట్స్ కూడా చాలా స్ట్రెస్ అయిపోయి హెల్త్ ఇష్యూస్ రావడము ఇవన్నీ జరుగుతుంది. చాలా మంది డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు. హ్మ్. సో అది జస్ట్ ఏందంటే జస్ట్ అట్‌లీస్ట్ స్పెండ్ 1 ఆర్ 2 అవర్స్ ఆన్ ది స్పోర్ట్స్. ఆర్ యాహ్! ఎనీథింగ్ ఈస్ రన్నింగ్, వాకింగ్ వాటెవర్. సో అదే మా సూచన. అంటే ఎంటైర్ మీ 24 అవర్స్ టైమ్‌లో జస్ట్ టేక్ 2 అవర్స్ అండ్ స్పెండ్ ఫర్ యూ. సో సార్ మన ప్రశాంత్ గారు ఇప్పుడు చెప్పినట్టు ఒకటి మా ప్రశాంత్ గారు చెప్పినట్టు ఎంత ఉన్నా కూడా ఏందంటే మీకని మీరు టైం కేటాయించుకోలేదనుకోండి, మన ఎవరు 'మహేష్ బాబు' సినిమాలోలాగా లావెక్కుతదేమో అంటారు కదమ్మా! అన్నమాట. సంథింగ్ ఏదో వాళ్ళ కోసం వాళ్ళు స్పెండ్ చేసుకోండి అంతే. యాహ్! అట్ లాస్ట్ హ్యాపీనెస్ ఇదంతా పక్కన పెడితే ఇట్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. కరెక్ట్. అది మనకేందంటే 3 ఎయిట్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది మనకి. హ్మ్. 8 అవర్స్ వర్క్, 8 అవర్స్ స్లీపు, 8 అవర్స్ దాన్ని కూడా స్ప్లిట్ చేస్తాం. దాంట్లో యాహ్! అట్‌లీస్ట్ ఏందంటే పర్సనల్ టైమ్ కింద అట్‌లీస్ట్ 2 అవర్స్ కేటగరీ చేస్తే అప్పుడు హ్మ్. హెల్త్ విధంగా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇప్పటి వరకు సార్ స్పాన్సర్‌లు మాటాతో భాగస్వామ్యం కావడానికి వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ విచ్ యూ థింక్? సో మై ఆన్సర్ వుడ్ బి ఇప్పుడు మళ్ళీ రిపీటింగ్ ద సేమ్ థింగ్ అవుద్ది. మెయిన్ రీజన్స్ ఫర్ స్పాన్సర్స్ టు కమ్ విత్ అస్ ఇస్ ఒకటి ద ట్రూ ఇంటెంట్ ఆఫ్ డూయింగ్ ఇట్. మీకు చెప్తాను నేను. ఐ డోంట్ వాంట్ సే విచ్ ఆర్గనైజేషన్ డిడ్ ఇట్, బట్ వీ డిడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ టచ్ చెప్తాను. మేము సేవా బ్రాంచ్ కింద వీ డిడ్ అంటే ఓల్డ్ పీపుల్ కి క్యాట్రాక్ట్ ఆపరేషన్, ఆన్ ది స్పాట్ క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ చేసి గ్లాసెస్ ఇచ్చి వాళ్ళకి మొత్తం కంప్లీట్ కేర్ తీసుకున్నాము. ఇది ఇండియాలో. ఇండియా. యుఎస్ ఓకే. లో, ఇండియాలో ఇది యుఎస్ లో సిమిలర్ లైక్ దట్. యుఎస్ అనుకుంటాం కానీ ఇక్కడ బికాస్ ఆఫ్ ఏఐ అండ్ ఎట్సెట్రా అండ్ జాబ్ మార్కెట్ ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ 6-7% జాబ్లెస్ మార్కెట్ ఉంటుంది. అండ్ హ్మ్. లాట్ ఆఫ్ పీపుల్ హూ కెనాట్ అఫోర్డ్ ఫర్ మెడిసిన్స్ అండ్ ప్రీ స్క్రీనింగ్ ఎట్సెట్రా. సో యుఎస్ లో వీ డూ, ఫ్లోరిడాలో, షికాగోలో, టెక్సస్ లో, ఇంకా కపుల్ ఆఫ్ అదర్ బ్రాంచెస్ లో వీ డూ హ్మ్. ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ఎవ్రీ వీక్, బిలీవ్ ఇట్ ఆర్ నాట్. ఓకే. And that too, we give free pharmacy also. If we నైస్. make, I'm sure as being part of the మాటాలో నేను ఒక మెంబర్ గా ఉన్నాను, నాకే ఐ గెట్ గూస్ బంప్స్ చేస్తున్నప్పుడు. సో ఐ ఫీల్ సాటిస్ఫైడ్. ఇట్స్ నాట్ మీ పర్సనలీ గోయింగ్ అండ్ డూయింగ్ దట్. నేను వేరే మార్కెట్ లో ఉన్నాను, ఆ 3 స్టేట్స్ లో లేను. బట్ సిన్స్ మై కో మెంబర్స్ అండ్ కో ఎగ్జిక్యూటివ్ టీమ్ లీడర్షిప్ ఇస్ డూయింగ్ ఇట్, ఐ ఫీల్ సో హ్మ్. గూస్ బంప్స్. నాకే ఇట్లా ఉంటే స్పాన్సర్స్ కి ఎంత ఉంటుంది ఆలోచించండి. వాళ్ళు డబ్బులు ఇచ్చి చేసినప్పుడు వాళ్ళు ఎక్కడో ఏదో కన్వెన్షన్ డబ్బులు ఇస్తారు, ఆర్ హ్మ్. వేరే ఎక్కడో ఇంకో చిన్న సీట్ లో ఎక్కడో ఈవెంట్ కి ఇస్తారు, కానీ మనీ డైరెక్ట్లీ ట్రికల్స్ డౌన్ టు దిస్ క్యాంప్స్ ఎట్సెట్రా, విచ్ ఇస్ రియల్లీ డాలర్ టర్నింగ్ ఇంటూ రియల్. అంటే ఒక డాలర్ కి ఒక హ్యూమన్ ఫేస్ రావడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. హ్మ్. వి యాహ్! వి డూ దట్. ప్రీ స్క్రీనింగ్ చేయడము, లైక్ మెడిసిన్స్ ఇవ్వడము, లాట్ ఆఫ్ థింగ్స్ వాళ్ళకి. సో దట్స్ అ గ్రేట్ జాబ్ వి డూయింగ్ అండ్ ఐ రియల్లీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ మాట పర్సన్. సో అదే ఫీలింగ్ స్పాన్సర్స్ కూడా ఉంటుంది. దట్స్ వై దే కమ్ బ్యాక్ టు us again and again. యాహ్! దట్స్ ద మెయిన్ మోటో గూడా మీది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ లైక్ దట్. ఐ మీన్ ఇట్స్ నాట్ ఎ ఈజీ టాస్క్ ఫర్ యూ. లైక్ కన్వెన్షన్ నుంచి అంత ఇన్నోవేషన్ తీసుకొని ఇన్నోవేట్ చేయడం. దట్స్ రియల్లీ గ్రేట్ సార్. అండ్ దెన్ సార్ నెక్స్ట్ యూజువల్లీ మహిళల కోసం ప్రత్యేక క్రీడలు అంటూ ఉంటాయి. ఏమైనా ప్లాన్ చేయాలనుకుంటే. అవి మీరు ఆల్రెడీ చెప్పేసారు. సో యువతతో క్రీడల పట్ల ఆసక్తి పెంచేందుకు మీ ఫర్దర్ ప్లాన్స్ ఎలా ఉంటున్నాయి? ప్రణాళిక ఎలా ఉండబోతుంది? మా ప్రణాళిక ఏందంటే మీ యూత్‌కి ఎస్పెషల్‌గా మనకి ఏఐ మీద హ్యాకథాన్స్ అని కండక్ట్ చేద్దామని. తర్వాత హ్మ్. కొన్ని యూత్‌కి సంబంధించిన ఎలా అంటే స్పోర్ట్స్ ప్లస్ టెక్నాలజీ మిక్స్ చేద్దామని. సో దానివల్ల ఏముందంటే యూత్ ఒక సైడు స్పోర్ట్స్‌తో పాటు నాలెడ్జ్ బిల్డ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాము. సో హుహు. 2 వేస్ వాళ్ళకి బెనిఫిట్స్ కనబడేటట్టు. ట్రూ. ఇంకో ప్లానింగ్ ఏందంటే స్పోర్ట్స్‌లోనే టెక్నాలజీని యూజ్ చేద్దామని కొత్తగా. దట్స్ అమేజింగ్. ఆహా! సో దానివల్ల ఏముందంటే ప్రతి యూత్ అంటే అట్‌లీస్ట్ 10థ్ అండ్ 12థ్ గ్రేడ్ స్టూడెంట్స్‌కి మన ఫ్యూచర్ కోసం బాగా యూజ్‌ఫుల్ అవుతాయి అవి. హుహు. ప్రవీణ్ గారు మరి భవిష్యత్తులో కార్పొరేట్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించడానికి మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? మరేందది ప్రణాళిక? సో దేర్ ఫ్యూ థింగ్స్ ఉన్నాయండి పైప్ లైన్ లో. అన్ని నేను అగైన్ సెట్ డిస్కస్ చేయలేము, బికాస్ ఇట్ హ్యాస్ టు రన్ త్రూ ద లీడర్షిప్ అండ్ దెన్ డ్రాయింగ్ రూమ్ లో చాలా డీటెయిల్ గా ఓహ్! చాకౌట్ చేయాల్సి వస్తుంది. బట్ హై లెవెల్ లో చెప్పాలంటే ఇన్వాల్వ్ కార్పొరేట్స్ ఇన్ టు ద గివింగ్ బ్యాక్. సో
every dollar that comes into Mata Kitty should have a human face to it. That should go back to the society. That should have meaningful face to it. PHASC phase అన్నది. So that's our whole thing. So that's what gives the corporates కి ఒక వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్ గా వస్తారు. ఎవ్రీ ఇయర్ ఎప్పుడు మాట అది కన్వెన్షన్ అవుతుంది, ఎప్పుడు దే పార్టిసిపేట్ ఫిజికలీ, అండ్ ఆల్సో దే కెన్ బోస్ట్ దెమ్సెల్స్. ఓకే, మేము ఇక్కడ ఈ XYZ ఆర్గనైజేషన్ డబ్బులు ఇచ్చాము అండ్ దాని కారణంగా ఇంత హెల్ప్ అయింది సొసైటీకి, హ్యూమన్స్ కి అని చెప్పి వాళ్ళకి కూడా గర్వంగా ఉంటుంది. దానికి మాట ఆల్రెడీ ఎవ్రీ టైం అంటే హిందీలో వర్డ్ తత్పరిస్తుంటామని. సో దట్స్ వాట్ వీ డూ. వి లాంగ్ టు డూ దట్, ప్రూవ్ అవర్ సెల్ఫ్ ఫర్ దట్. And that's why I'm here, and it's kudos to our leadership and executive team and all the volunteers. See, English lo saying undandi, time is money ani, and capitalist country like America lo adi chala prove avudi. Time is money. You spend time, you expect some money out. But imagine the hundreds of thousands of volunteers that are working behind it, and the leaders who spend day in day out convention up the time spent just expect calls lo what lo itlo, and I really salute them like that they're doing. And that's what inspires. నేను దగ్గర చూస్తున్నాను, ఇవి రిజల్ట్ లో కార్పొరేట్ కంపెనీస్ కూడా చూస్తుంటాయి. And we are trying to woo them in, we're trying to sell all this what we're doing, whatever I'm talking to them in form of sessions in future, so that they tie with us with individual chapter development and chapter activities also, not just convention. So that's our goal. మరి వ్యాపారవేత్తలకు మరియు స్టార్టప్లకు మాట ఎలా యూస్ఫుల్ కాబోతుంది? సో స్టార్ట్అప్స్ కి ఆల్రెడీ ఒక ప్రోటోటైప్ ఉందండి ప్లేలో. కన్వెన్షన్ లో ఒక సపరేట్ దానికి సెక్షన్ కూడా ఇచ్చాము, డిపార్ట్మెంట్ ఇచ్చాము. వీ హ్యావ్ ఎ చైర్ అండ్ కోచ్ అండ్ ఎవ్రీబడి దేర్. యంగ్స్టర్స్ కి ఏఐ వచ్చిన తర్వాత ఏమైంది, వన్స్ అపాన్ ఎ టైమ్ హ్యావింగ్ అన్ ఐడియా ఇస్ అ గ్రేట్ థింగ్, కానీ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. ఒక బిజినెస్ ఐడియా వాట్ ఎవర్ ఇట్ ఇస్. బికాస్ ఆఫ్ ఏఐ నౌ ఐడియా ఉండడం ఈజీనే, ప్లస్ ఇంప్లిమెంట్ చేయడం కూడా ఈజీనే. కానీ దాన్ని మార్కెట్ చేసి దాన్ని ROI డాలర్గా మార్చడం అనేది కష్టం. And Mata is a good stage for that. So we bring the people who have ideas and who can use AI and produce it product. వాళ్ళకు ఒక కన్సల్టింగ్ ఇస్తాం, ఏంజల్ ఇన్వెస్టర్స్ ని ఆర్ అదర్ కార్పొరేట్ వాళ్ళకి. దే ఆర్ ద ఆడియన్స్ ఫర్ అస్, అండ్ దీస్ యంగ్స్టర్స్ పిచ్ ద ప్రోడక్ట్ టు దెమ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటారు లైక్ వాట్ దే వాంట్. ఇట్స్ గివ్ అండ్ టేక్. మాటకి ఏం వచ్చింది అక్కడ, వి గివ్ ప్లాట్ఫామ్ టు దట్. So that way we're encouraging the new generation kids to come up with things, and then the existing people to put money in there. For example, FedEx undi. FedEx today, the FedEx was done by, when he was, I forgot his name, but he was a youngster. When I pettin idea college lo propose chesar idea, dan evaru invest chesaru, peddaga ayindi. Ippudu atla chaala unnai. So probably in future oka decade tarvata Sailesh will say, okay, Matalo idea vachindi, that become a big $1 billion company now. We are looking forward for that. So I'll be waiting for that kind of idea. Sure, yeah. Sir, ఇది another question for you, సురేష్ గారు. వాట్ ఈస్ ఇట్ అంటే మాట క్రీడా కార్యక్రమాల ద్వారా సభ్యులకు కలిగే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మీ మాటల్లో ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటాయి? వాట్ ఆర్ దిస్? సో మా మాటలో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే ర్యాంకింగ్. సో ప్రతి ఒక్కరు ఆడుతుంటారు, ఊరికే టైం పాస్ కో, కొంతమంది మామూలు సీరియస్గా ఆడుతుంటారు. కానీ మాట ఒక్క సంస్థ ఒక్కటే ర్యాంకింగ్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ ర్యాంకింగ్ నేషనల్ లెవెల్, ఎక్కడైనా వాళ్ళ ర్యాంకింగ్ నేషనల్ లెవెల్ ఇంపాక్ట్ అయింది. సో ఈవెన్ చెస్ కానీ, లేదా మనకి పికిల్ బాల్ తీసుకోండి, త్రో బాల్, అన్నింటిలో మీకు ఏంటంటే ర్యాంకింగ్ సిస్టమ్ పెట్టాము. అదొక బెనిఫిట్ అండి. అంటే మిగతా వాళ్ళు చెయ్యింది మీరు చేస్తున్నారు. ఇట్స్ అ న్యూ సిస్టమ్ లైక్ ర్యాంకింగ్. Fantastic. సో ప్లస్ ఆ ర్యాంకింగ్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ద న్యూ జెర్సీ పర్టికులర్ స్టేట్ కాదు, టోటల్ నేషనల్ లెవెల్లో ఇంపాక్ట్ కనబడుతుంది. సో రేపు వెళ్ళి మనం ఎక్కడికి చెప్పండి నీ ర్యాంక్ అంటే నేషనల్ లెవెల్లో నా ర్యాంక్ 1000 అని చెప్పొచ్చు. సో అది నాట్ ఓన్లీ నేషనల్, ఇంటర్నేషనల్ ఎవరైనా సరే ఆ నెంబరింగ్ ర్యాంకింగ్ సిస్టమ్ వాడుకోవచ్చు వాళ్ళు. సో ప్లస్ మేమేంటంటే మేము మల్టిపుల్ US ఫెడరేషన్ టీమ్స్ తో అయిపోయి ఉన్నాం. సో దానివల్ల ఏముందంటే వాళ్ళ ర్యాంకింగ్ నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఈ కన్వెన్షన్ ద్వారా సభ్యులకు లభించే ప్రత్యేక అవకాశాలు ఏమిటి? ఏంటవి? సో సభ్యులకు అంటే పార్టిసిపెంట్స్ అనేది, రైట్? పార్టిసిపెంట్స్ కి సభ్యులకి ఫస్ట్ థింగ్ ఇస్ దే గెట్ టు సీ అదర్ కిడ్స్, అంటే కిడ్స్ కు పర్ఫామ్ చేస్తున్నారు ఇక్కడ సింగింగ్ అని, దెన్ సెలబ్రిటీస్ చేస్తున్నారు, ఎక్స్పోజర్ టు సెలబ్రిటీస్. వెన్ ఎవర్ ద సెలబ్రిటీ పర్ఫార్మ్స్ అండ్ పీపుల్ సీ ఇట్, మన కిడ్స్ నుంచి, సభ్యుల నుంచి, అంటే పార్టిసిపెంట్స్ నుంచి, గెస్ట్ నుంచి యూ గెట్ అ టాలెంట్ అవుట్, గివ్ ద ప్లాట్ఫామ్ టు. దెన్ అగైన్ కార్పొరేట్ ఇందాక చెప్పింది ఏ స్టాక్ చెప్పాను కదా, దాంట్లో కూడా యూత్ అట్రాక్ట్ చేస్తాము. Then the biggest one is matrimonial.
So Oh. US లో the lifestyle is so busy that matrimonial is a big requirement. Might not be for everybody. People do find their own life partners in schools, etc. On colleges, I mean. కొంతమంది కారణాలకి దిస్ ఇస్ అ గుడ్ ప్లాట్ఫామ్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టోటలీ బై అన్నోన్ పర్సన్కి వెళ్ళి లైక్ డేటింగ్ చేసే కంటే ఇక్కడికి వచ్చి దే కెన్ సీ ఫేస్ టు ఫేస్, దే కెన్ హ్యావ్ ప్రొఫైల్స్, దే హ్యావ్ బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఎట్సెట్రా. సో వీ హ్యావ్ ద సేమ్ థింగ్ డన్ బై ఆన్లైన్ కూడా చేస్తాం ఇప్పుడు కొత్తగా ఈ కన్వెన్షన్ లాంచ్ చేసాం అది. సో దట్ ఆల్సో హెల్ప్స్ పీపుల్ అలాట్, నాట్ ఓన్లీ ద యూత్ బట్ ఆల్సో ద పేరెంట్స్ టు గెట్ అ మీనింగ్ఫుల్ ఎండ్ టు దేర్ నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్. సో దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ లీవింగ్ ఎనీవన్ బిహైండ్. సో అందరికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఎస్ డెఫినెట్లీ అండి. ఎస్ ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫుడ్ ఉంది, అండ్ డే 1 డ్రింక్స్ కూడా ఉన్నాయి. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఆల్కహాల్ హియర్, బట్ అది కూడా ఉంది కార్పొరేట్ వాళ్ళకి. సో వీ హ్యావ్ ఫుల్ ప్యాకేజ్ ఆఫ్ ఇట్. ఎస్పెషలీ ద ఇంటెంట్ ఆఫ్ హోస్టింగ్ పీపుల్, దట్ వెరీ గుడ్ హార్టెడ్ ఇంటెంట్ దట్ మాటా గివ్స్ విల్ సాటిస్ఫై ఎవ్రీబడి అండ్ లీవ్ దెమ్ హ్యాపీ ఎండ్ ఆఫ్ ద డే. And DSP వస్తున్నారు, so that will be a high pulsating activity for us, for everybody. It's a big musical night. Yes, and Ramarela కూడా వస్తున్నారు, so and lot of celebrities. Yeah. సార్ నెక్స్ట్ సురేష్ గారు, జాతీయ స్థాయిలో ఈ పోటీలు నిర్వహించే ఆలోచన ఉందా ఫర్దర్ గా? ఉందండి మాకు. అంటే మాటలు ఒక లీగ్స్ స్టార్ట్ చేసి జాతీయ స్థాయిలో మనం కండక్ట్ చేయాలని ఉంది. సో జాతీయ కాదు, ఇంటర్నేషనల్ కూడా మాకు ప్లానింగ్ ఉందన్నమాట. ఓకే. సో ఫస్ట్ స్టెప్ అంటే ఏంటంటే బేబీ స్టెప్స్ తీసుకుంటాం. ఫస్ట్ స్టార్ట్ విత్ ద స్టేట్, నెక్స్ట్ గో ఫర్ ద నేషనల్, ఆఫ్టర్ దట్ ఇంటర్నేషనల్. సార్ మరి ఇదే సేమ్ క్వశ్చన్ యాక్చువల్ గా మిమ్మల్ని కూడా అడగాల్సిన క్వశ్చన్ ఇది. ఈ కన్వెన్షన్ ద్వారా సభ్యులకు లభించే ప్రత్యేక అవకాశాలు? మా ఉద్దేశం ఏంటంటే ప్రత్యేక అవకాశం ఏంటంటే ఎక్కడి నుంచో మనకి పెద్ద పెద్ద పార్టిసిపేట్స్ వస్తున్నారు, ప్లస్ మనకి సెలబ్రిటీస్ వస్తున్నారు, ప్లస్ మెయిన్ కెరియర్ స్పోర్ట్స్ నుంచి మంచి ప్లేయర్స్ వస్తున్నారు. సో వాళ్ళ చేతుల మీద మనకి ప్రెజెంటేషన్ తీసుకోవడం అనేది, లేదా ఒక ట్రోఫీ తీసుకోవడం అనేది ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. ప్లస్ ఆల్మోస్ట్ మనకి 10,000 people తో కండక్ట్ చేసిన కన్వెన్షన్. సో అంతకన్నా పెద్ద స్టేజ్ మీద ప్రెజెంటేషన్ తీసుకోవడము, ట్రోఫీస్ తీసుకోవడం అంటే చాలా ప్రౌడ్ అన్నమాట. సో అదే మేము అందరికి ఇస్తున్న అవకాశం ఉంది. ప్రశాంత్ గారు, అండ్ ఐ హావ్ అ లాస్ట్ క్వశ్చన్ ఫర్ యూ. లైక్ సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు చెప్పాలనుకుంది ఏంటి? ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను చెప్పాలి, 1 line లో చెప్పాలంటే, లైఫ్ ఇస్ లిమిటెడ్, గివ్ బ్యాక్. యూ కేమ్ ఫర్ ఎ పర్పస్ టు లైఫ్, గివ్ బ్యాక్. జాయిన్ అన్ ఆర్గనైజేషన్, జెన్యున్ ఆర్గనైజేషన్ లైక్ మాటా. దట్స్ ఎ గుడ్ స్టేజ్ ఫర్ యూ. యూ కెన్ గివ్ బ్యాక్ పర్సనలీ టు, బట్ మాటా లాంటి ఆర్గనైజేషన్లో ఇస్తే మీ డాలర్ వాల్యూ పెరుగుతుంది. ద ఎఫెక్ట్ ఆఫ్ గివింగ్ బ్యాక్ ఇస్ బిగ్. Like that's what I was. So join any organization, or Mata for example, which generally does it, and that's my purpose. I joined and I went into executive team because of that. It gives me a lot of satisfaction. Though we put a lot of hours, that it gives me satisfaction. So volunteers join and do it and find a meaning to your life in this capitalist world. Super. It's really nice. Sir, Suresh garu, మీ మాటల్లో ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? మాట కన్వెన్షన్ పిల్లిలు వచ్చి జస్ట్ మీ వాల్యూ టైం స్పెండ్ చేయండి. టైం మీరు ఎప్పుడు బోర్గా ఫీల్ అవ్వరు, ఎందుకు వచ్చామనేది ఫీల్ అవ్వరు. సో వీళ్ళు ఎంజాయ్ థరోలీ. సో ఈ ఫీల్ ప్రౌడ్లీ యూ కెన్ ఫీల్ మనం ఏమంటారంటే మన పైసా వసూలు అంటారు, అంతే సింపుల్గా. సూపర్. సో మీ ఇద్దరితో మాట్లాడి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అండ్ ఐ విష్ ఆల్ ద సక్సెస్ అండ్ it should be like great grand success for the event. And thank you so much for being with us. Thank you, Sailesh. Thank you. Namaste. Thank you.